నమస్తే తెలుగు ప్రజలకు, నా పేరు వెంకట్. మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, కానీ చాలామంది ఆ వెలుగులోకి రాలేకపోయారు వాళ్ళ టాలెంట్ ఉండి కూడా. ఆ విధంగానే సురేష్ బాబు అనే వ్యక్తి ఒక డప్పు కళాకారుడు, ఒక 100 రకాల ఆ డప్పులు కొట్టగలుగుతాడు, అంత టాలెంట్ ఉంది. అయినా సరే ఆయన ఇవాళ ఒక పూట తింటే ఒక పూట తిన్న పరిస్థితి కూడా ఎందుకు వచ్చాడు? మరి గద్దరాలతో పాటు ఆ గోరెటెంకంతో పాటు ఆయన అడుగులు అడుగేసాడు, వాళ్ళతో పాటు డప్పు కట్టాడు. 40 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇదే ఇక్కడే ఉన్నాడు, కానీ ఇవాళ పరిస్థితి ఆయన ఒక పూట తింటే ఒక పూట తిన్న పరిస్థితి. ఆయన గురించి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. అన్నది చెప్పండి అన్న, అది ఏం జరిగింది? నీది ఎన్ని సంవత్సరాల నుంచి డప్పు కళాకారుడు? నేను 1997 నుంచి ఈ ప్రజా ఉద్యమాల్లో గద్దరన్నతో, గురటి వెంకన్నతో, మొన్న స్వర్గీయులయ్యగా అందశ్రీ అన్న పనిచేయటం, మాస్టర్జీ గారు, ఇట్లా పనిచేసుకుంటూ వచ్చినాను. నాది మాట్లాడే ముందు ఇప్పుడు డప్పు కళాకారుడు కదా, ఒక డప్పుతో స్టార్ట్ చేద్దాం. జూమ్ తక్క జూమ్. ఇది ఆదితాళం. ఆదితాళం దీన్ని తిరగడతాలు పలికేయాలన్నమాట. అంటే ఇప్పుడు కూర చేసుకుంటాం, కూరలో ఉప్పు లేకుండా ఈ తిరగడతాలు పలికేయకపోతే ఈ టేస్ట్ అదన. కళాకారులకి, మన తెలంగాణ కళాకారులకి ఏమంటున్నా అంటే వాళ్ళు నేర్చుకునేది తక్కువ, డప్పు కొడతారు, మామూలు కొడతారు. తిరగడతాలు పలికేయాలి. తిరగడతాలు పలికిస్తేనే మనం అన్నంలో కూరలోకి ఉప్పు వేసుకుంటాం కదా, అలాగే టేస్ట్ వస్తుంది అనమాట. ఇది కర్రతో దీంట్లో మలుస్తారు, ఆయన పలికిస్తా పదాలు కూడా. జెన్ను జెన్నొత్త జెన్ను జెన్నొత్త జెన్ను జెన్నొత్త తక్క తాకిట్ల జెన్ను జెన్నొత్త జెన్ను జెన్నొత్త తక్క తాకిట్ట. అన్నా, నేను ఇంత మంది కళాకారులు చూసాక నీలాగా డప్పు కొట్టడం ఇంత నేను చూడలేదు. వాస్తవంగా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో మీలాంటి కళాకారులు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడంలో మీరు ప్రధాన పాత్ర పోషించారు. కేసీఆర్ నీకు ఎటువంటి ఏం చేయలేదు? కళాకారులకి ఏం జరగలేదు. రస్మయ్య గారిని చైర్మన్ చేసినందుకు రస్మయ్య గారు ఒక వేలోనే చూసింది, కానీ పిల్లలు, నా 2 పిల్లలు ఆడపిల్లలు తీసుకొని పోయి కాలు మొక్కినా గానీ ఆయన నాకు జాబ్ ఇవ్వలేదు. ఎందుకని అంటే పైసలు అడిగిరా? అదే జరిగింది. 3 రోజులు 4 రోజులు నెల రోజులు తిరిగిన, కూలి చేసుకుంటూ, ఉప్పర పనికి పోకుంటూ, ఎల్లింగ్ పనికి పోకుంటూ పోయి జిరాక్సులకి అయిపోయినాయి సార్ 2000 రూపాయల దాకా. నువ్వు నాకు మన తెలంగాణ కార్టూనిస్టు శంకరన్న తీసుకుపోయి మంచి కళాకారుడు, మంచిగా హావభావాలు చూపిస్తాడు. కొట్టదానన్న డప్పు కొడతారు, కానీ డప్పులోని హావభావాలు చూపించి ఎదటి మనిషిని ఇన్స్పైర్. నిజంగా అన్న డప్పు కొడతా అంటే రోమాలు నిక్కబడుస్తాయి. ఇలాంటి సురేష్ బాబు అన్న, నువ్వు ఇంత టాలెంట్ ఉంది, సినిమాలు కూడా నాకు తెలిసి నీ అంత డప్పు కొట్టాలి నాకు తెలిసి ఈ భారతదేశంలో ఎవరు లేరేమో. ఈ డప్పు కొట్టుట్లోనే దీంట్లో నువ్వు పదాలు పలికిస్తావు. ఇలాంటి వ్యక్తికి ఏందన్న మీకు అవకాశాలు రాక ఏంది పరిస్థితి? ఒకటేందంటే ఉద్యమాలకి ఒక ధర ఉంటది, సాగుకు ధర ఉంటది, పెళ్లి ధర ఉంటది. అవి కూడా కొట్టగలుగుతా షాంపులు సెమికి వరస చేసి ఇదే ఇది సెమికి వరస అంటారు అన్నమాట. ఇది ఎత్తుకునేటప్పుడు అని తీసినట్టుగా ముగతాయింపు అనమాట, కటింగ్ అనమాట. కటింగ్ అంట, ముగతాయింపు అంట సంగీత భాషలో. నిజంగా అన్న
వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా, ఇలాంటి డప్పు కళాకారుడికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పిలిచి కూడా సన్మానించి ఇలాంటి అవార్డు కూడా ఇవ్వాలి. ఉత్తమ డప్పు కళాకారుడికి అవార్డు కూడా ఇవ్వాలి సురేష్ బాబు అన్నకి. నిజంగా ఇలాంటి డప్పు కొట్టడం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎవరు ఉండరు. 100 రకాలకు పైగా డప్పు కొడతాడు ఈయన. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక పూట తింటే ఒక పూట తినని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో వేదికలపైన డప్పులు వాయించిండు, ఎంతో మంది కళాకారుల వెనకాల తిరిగిండు, కానీ వాడు కూడా వదిలేశారు తప్ప రోడ్డున పడిపోయింది వాళ్ళ పరిస్థితి, సురేష్ బాబు పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీరు చూస్తున్నారు కదా, ఎంతమంది సపోర్ట్ చేస్తారో చేయండి అన్న. మీ ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి. 9849117373. మళ్ళీ ఒకసారి అన్న 9849117373. ఎవరైనా సరే అన్నకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి ఆయన పరిస్థితి తెలుసుకోండి, ఆర్థిక సహాయం చేయాలని ఒకసారి చేయండి అన్న. మళ్ళీ ఒకసారి తోం 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 తోం. ఓకే, ఒక్క నిమిషం అన్న. నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నా, రాజమౌళి గురించి చెప్తున్నా. రాజమౌళి ఏదైతే మూవీ చేస్తుండో వారణాసి సినిమా, మీ సినిమాకి ఇలాంటి డప్పు కారకం విజయబాబు అనే వ్యక్తిని మీరు తీసుకోండి. మహేష్ బాబు కూడా చెప్తానా, మీ వారణాసి సినిమా హిట్ అయితే ఇలాంటి డప్పు కళాకారు మీ సినిమాలో ఒక అవకాశం ఇవ్వండి. వారణాసి సినిమాకి రాజమౌళికి చెప్తానా, మహేష్ బాబు చెప్తానా, ఈ సురేష్ బాబు అనే వ్యక్తి మీరు తీసుకోండి, మీ సినిమాలు ఉపయోగించుకోండి, డప్పు కొట్టించుకోండి, సినిమా మీకు 100 కోట్లు వసూలు చేస్తానని చెప్తానా అన్న ఫైనల్ గా. ఓకే, ఇప్పుడు సురేష్ బాబు డప్పు కోట్లు మీరు చూసారు కదా, దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది కళాకారులు తయారు చేసుకుని వేల మందిని, మహిళా డప్పు కళాకారులు తయారు చేసిన వ్యక్తి ఎవరు ఉన్నట్టు సురేష్ బాబు అని చెప్పుకోవచ్చు. వేల మందిని ఇప్పుడు చూస్తున్న మన మహిళా డప్పు కళాకారులు ఉన్నారు, అవి మొత్తం కూడా ఈయనే గురువు అని చెప్పుకోవచ్చు అందరికీ. అన్న సురేష్ బాబు అన్న చెప్పు, ఇంతమందిని మహిళా డప్పు కళాకారులు నువ్వు తయారు చేశావు, మరి ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళందరూ మంచిగా ఎదగడం అనేది నాకు సంతోషంగా ఉంది. అట్నే గద్దరన్నకి ఇష్టమైన దరువు ఒకటి, గద్దరన్నకి ఇష్టమైన దరువు అది బా. గద్దరానికి ఇష్టమైన దరువు ఇది. ఇష్టమైన దరువు చెప్పండి అన్న, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటావు రాష్ట్ర ప్రజలకి? అంటే సంగీతం డప్పు నుంచి సంగీత శిఖరం డప్పు. ఈ డప్పుని గౌరవించుకుంటూ మన తోటి కళాకారులకు కూడా చేయూతనివ్వాలి, వాళ్ళని ఒక వెలుగులోకి తీసుకురావాలి. కాకుండా నేనే గురువుని అని వాళ్ళని మరుగున పడేయటం అనేది చెయ్యొద్దు. మరి ఇప్పుడు తెలంగాణ కళాకారులు ఇంకా నేర్చుకోవాలి సంగీతం. ఇది డప్పు నుంచి తబలా డోలక్ ఇవన్నీ పుట్టినాయి. డప్పు అనేది సంగీత శిఖరం. అందుకోసం మీరందరూ కూడా అవకాశం ఉంటే నన్ను పిలవండి, నేను ట్రైనింగ్ కూడా ఇవ్వగలను. రైట్, ఇలాంటి డప్పు కళాకారు నాకు తెలిసి నిజంగా భారతదేశంలో ఎవరు ఉండరు. ఎందుకంటే ఇన్ని రకాల డప్పులు కొట్టుట్లోనే దాంట్లో ట్రిక్స్ అంటే పదాలు కూడా పలికిస్తానంటే ఇంత మ్యాజిక్ చేస్తాడు, ఈ ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు సురేష్ అన్న దగ్గర. వాస్తవంగా ఇవాళ రాజమౌళి లాంటి వ్యక్తి కూడా మేము మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, వారణాసి సినిమా ఏదైతే రాజమౌళి తీస్తాడో మహేష్ బాబు హీరోగా, ఆ సినిమాలో ఒక అవకాశం డప్పు కొట్టు ఒక అవకాశం మీరు కల్పించండి. కల్పిస్తే మీ సినిమా ఇంకెక్కువ కలెక్షన్ చేస్తాయి. ఇలాంటి కళాకారుడు మీ సినిమాలో ఉంటే ఆ పాత్ర ఈయన అంత ప్రభావం చూపడుతుందని తెలియజేసుకుంటే, అలాగే చాలా ప్రోగ్రామ్స్, సీరియల్, సినిమాలు, ఈ జబర్దస్త్ అలాంటివి ఎంతో మందిని మీరు వేదిక మీద తీసుకొస్తున్నారు. అందరూ కూడా ఇలాంటి వ్యక్తిని మీరు తీసుకోండి, ఇలాంటి వ్యక్తిని పైకి తీసుకురండి. టాలెంట్ ఎందుకు, ఇలాంటి టాలెంట్ పర్సన్స్ మనం ఇలాంటి వారికి కదా మనం ఎంకరేజ్మెంట్ చేయాల్సింది అని చెప్పి వేదిక ద్వారా మేము వేడుకుంటున్నాం.